నమస్తే బోసుకుమరి. రాబోయేటువంటి రోజుల్లో జనసేన పార్టీకి రాబోతున్నటువంటి ప్రమాదాలు ఏంటి, ఆ ప్రమాదాల వల్ల జనసేన పార్టీ నష్టపోయేది ఎంత, ఈ విషయాలకు సంబంధించి చర్చించడానికి ఈ వీడియో చేస్తాం. దీంట్లో ప్రధానంగా రెండు విషయాలు జనసేన పార్టీకి చాలా ప్రమాదంగా తయారవబోతున్నాయి. డే 1 నుంచి కూడా చెప్తున్నాను నేను. సుగాలి ప్రీతి కేసు ఒకటి. 2, జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాంటి పదవులు ఆశించకుండా జనసేన పార్టీ కోసం ఏం ఆశించకుండా నిలబడినటువంటి ఒక సమూహం ఉంది. సోషల్ మీడియా వింగ్ కావచ్చు, లేకపోతే వీర మహిళలు కావచ్చు, వీళ్ళందరూ కూడా మామూలుగా నాయకులు జనసేన పార్టీలో మెగా ఫ్యామిలీ అంటే మేము గుడ్డలు చించుకుంటాం అనేటువంటి వ్యక్తులు కూడా జనసేన పార్టీలో ఉండి ఆ తర్వాత వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుని వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఆ తర్వాత వేరే పార్టీల నుంచి పదవుల కోసం వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఓడిపోగానే వదిలేసి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు. కానీ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన గెలుపులోను ఓటమిలోను నిలబడి ఉంది, వెనక నడుస్తుంది ఆ జన సైనికులు వీర మహిళలు మాత్రమే. ప్లస్ సోషల్ మీడియా వింగ్ కూడా చాలా పెద్ద వింగ్ ఉంది ఆయనకి, స్వచ్ఛందంగా చేసేటువంటి వింగ్. ఇవన్నీ కూడా పర్సనల్, అంటే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ సైన్యం. ఈ సైన్యం అనేటువంటి విధానాన్ని దగ్గర చేసుకోవాలి. ఈ సైన్యాన్ని ఖచ్చితంగా ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత అయితే ఖచ్చితంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద ఖచ్చితంగా ఉంది. ఈ సైన్యాన్ని చెక్కు చెదరనివ్వకూడదు. ఇదే ఓటములైనా గెలుపులైనా బాధలైనా లేకపోతే ఏ రకమైనటువంటి విధానాలైనా తోడుగా ఉండేది ఖచ్చితంగా ఈ టీమే, ఈ అశేషమైనటువంటి విధానమే. వీళ్ళని ఖచ్చితంగా కాపాడుకోవాలి. ఎప్పుడైతే ఈ వీళ్ళ మీద ఒకవేళ అశ్రద్ధగా ఉంటే మాత్రం ప్రమాదం అనేది చాలా చాలా పెద్ద లెవెల్లో ఉంటుంది అనేది నా అభిప్రాయం. చాలా సార్లు నేను చెప్పాను కూడా ఈ విషయాన్ని. నెంబర్ 2, సుగాలి ప్రీతికి సంబంధించినటువంటి ఇష్యూ. నేను డే 1 నుంచి చెప్తున్నాను. ప్రమాణ స్వీకారాలు కూడా అయిపోలేదు. నేను వీడియో చేసి పెట్టాను కేవీఎల్ క్రియేషన్స్ లో. కక్షపూరితమైనటువంటి విధానాలు ఖచ్చితంగా ప్రభుత్వం చేయదు. జనసేన పార్టీ మీద ఉన్నటువంటి ఏకైక లక్ష్యం ఏంటంటే సుగాలి ప్రీతి కేసు, అంటే పరిపాలనలో మార్క్, పవన్ కళ్యాణ్ గారి మార్క్. ఈ విషయాలు నేను ప్రధానంగా ప్రస్తావించాను. ఇప్పుడు పరిపాలనలో పవన్ కళ్యాణ్ గారి మార్క్ కి ఎలాంటి డోకా లేదు. ఆయన ఆ మార్క్ మీదే ముందుకు వెళ్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారి పరిపాలనలో అసలు ఏలు పెట్టడానికి లేదు. కనీసం దాని మీద ఏదో సోకాళ్ళు వ్యక్తులు కొంతమంది మాట్లాడేటువంటి అక్కుస్తోటి వేరే పార్టీల మీద ఉన్నటువంటి అభిమానాలతోటి ఏదో బురద చల్లేటువంటి ప్రయత్నం చేస్తారు కదా, ప్రజలు ఏదంతా గమనిస్తారో అదంతా సొల్లు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి ఏకైక బాధ్యత, 2 బాధ్యతలు. సుగాలి ప్రీతి కేసు ఒకటి, 2 జన సైనికులు వీర మహిళలు. ఈ రెండింటిని పటిష్టం చేసుకోవాల్సినటువంటి ఈ సుగాలి ప్రీతికి సంబంధించి పార్వతి గారు మళ్ళీ ఏదో ఉద్యమాలని ఏదో పోరాటాలని బయటకు వస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కానీ నాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం అయితే పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం మీద చాలా సీరియస్ గా కూర్చోన్నారు. పార్వతి గారికి ఎవరి మీద అయితే అనుమానం ఉన్నాయో వాళ్ళని అరెస్ట్ చేశారు, ఆల్రెడీ చేశారు. వాళ్ళు బెయిల్ మీద బయట ఉన్నారు. ఆమె కోరుకుంటుంది ఏంటంటే సిబిఐ ఎంక్వైరీ కోరుకుంటుంది. సిబిఐ ఎంక్వైరీకి పవన్ కళ్యాణ్ గారి పోరాటం ఫలితం వల్ల అసలు సుగాలి ప్రీతి అనేటువంటి ఒక ఇష్యూ జరిగిందనేటువంటి విషయమే అసలు ఈ లోకానికి తెలియదు. పవన్ కళ్యాణ్ గారు లేకపోతే అది సిబిఐ దాకా వెళ్ళింది అంటే అది పవన్ కళ్యాణ్ గారి పుణ్యమే. అంటే కొన్ని లక్షల మందితో పవన్ కళ్యాణ్ గారి కవాతు చేసిన తర్వాత సుగాలి ప్రీతి అనేటువంటి ఒక ఇష్యూ బయటకు వచ్చినటువంటి విషయం పార్వతి గారు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కేసు ముందుకు వెళ్ళాలి. కానీ ఏం జరిగింది, ఎవరు చంపారు అనేటువంటి విషయం మాత్రం ఇంతవరకు తెలియదు. ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి వ్యక్తులే చంపారా, చంపలేదా? బట్ మామూలుగా అయితే ఆ స్కూల్కి సంబంధించి బాధ్యులుగా వాళ్ళని చేర్చారే తప్ప, కానీ అసలు జరిగిన సంఘటన ఏంటి, ఆ అమ్మాయిని నిజంగా ఆత్మహత్య చేసుకుందా, లేకపోతే నిజంగానే ఆ అమ్మాయిని పార్వతి గారు అన్నట్లుగా చాలా ఘోరంగా చంపేశారా? ఈ విషయం ఎవరు చంపారు, ఎలా చంపారు అనేటువంటి విషయం ఇప్పటి వరకు కూడా ఈ లోకానికి తెలియదు. ఈ విషయాన్ని తెలియచేయమని చెప్పే పార్వతి గారు అడుగుతున్నారు. ఇది ఖచ్చితంగా న్యాయమైనటువంటి కోరిక. భారతదేశంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగినప్పుడు, ఏదో సినిమాలో చెప్పిన డైలాగ్ లాగా, ఒక ఆడపిల్లకి న్యాయం చేయలేనటువంటి ప్రభుత్వాలు ఉంటే అంత, ఊడితే అంత. దానికి ఒక దేశం అని పేరు, దానికి ఒక వ్యవస్థలు, దానికి ఒక సెక్షన్, ఇదంతా కూడా ఏమవుతుందంటే నమ్మకం పోతుంది. వ్యవస్థల మీద నమ్మకం పోయినప్పుడు ప్రతి ఒక్కరికి దేశభక్తి మీద నమ్మకం పోతుంది, దేశం మీద నమ్మకం పోతుంది, వ్యక్తిగత స్వార్థాలు ఎక్కువైపోతాయి. వ్యక్తిగత స్వార్థాలు పోవాలంటే వ్యవస్థల మీద నమ్మకం ఉండాలి. వ్యవస్థల మీద నమ్మకం ఉంటే ఆటోమేటిక్ దేశభక్తి వస్తుంది. దేశభక్తి అనేది నూరిపోసేది కాదు, రుద్దేది కాదు. దేశభక్తి లేకపోతే కొడతామని చెప్పేసి బెదిరించేది కాదు. కాబట్టి వ్యవస్థలు కరెక్ట్ గా పనిచేసినప్పుడు, ఒక సామాన్యమైనటువంటి ఆడపిల్లకి అన్యాయం జరిగినప్పుడు, ఆ న్యాయం జరిగినప్పుడే వ్యవస్థల మీద నమ్మకం, దేశం మీద గౌరవం వస్తాయి. ఆటోమేటిక్ గా దేశభక్తి పెరుగుతుంది. బట్ వ్యవస్థలను నిర్వీర్యం చేసి స్వార్థ ప్రయోజనాలకు వాడుకునేటువంటి ఈ చాలా రాష్ట్రాల్లో ఈ దేశం మొత్తంలో ఉండేటువంటి విధానం మారకపోతే ఎప్పటికీ కూడా రాబోయేటువంటి యువతకి దేశం మీద భక్తి రాదు, దేశభక్తి రాదు. దేశభక్తి రానంతసేపు ఈ దేశం బాగుపడేటువంటి పరిస్థితులు ఉండవు. ఇది నేనే కాదు, చాలా మంది ఈ పాటికి చాలా మంది ప్రస్తావించున్నారు. కాబట్టి సుగాలి ప్రీతి తల్లి అడిగినటువంటి కోరిక న్యాయమైనటువంటి కోరిక. నాకు ఏం జరిగింది, నా బిడ్డకి ఏం జరిగింది, నాకు ఈ అనుమానాలు ఉన్నాయి, దీన్ని తేల్చి చెప్పమని చెప్పేస్తే నిజంగా ఇంత పెద్ద దేశంలో, అఖండ దేశంలో ఒక్క సంస్థ బయటకు వచ్చి ఇదిగో నీ బిడ్డకి జరిగింది అనేటువంటి విధంగా ఎంక్వైరీ చేయడానికి ఇప్పటికి 7-8 సంవత్సరాల నుంచి ఎవరికి తీరిక దక్కలేదా? మరి దాన్ని ఏమని పిలుస్తారు? అసలు ఈ దేశంలో వ్యవస్థలు ఉన్నట్టా లేనట్టా? సరే, ఏమైనా అందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారు వంక చూపిస్తున్నారు కాబట్టి ఏమైనా సరే పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఒక దర్యాప్తు, సిఐడి అవ్వచ్చు, లేకపోతే సిట్ అవ్వచ్చు, లేకపోతే కోర్టు నుంచి ఏదైనా సిఐడిని, కేంద్రంలో సిబిఐని, కేంద్రంతో డీలింగ్స్ ఉన్నాయి కాబట్టి కుదుర్చుకొని సరే
సిబిఐకి దీన్ని అప్పగించేటువంటి ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు చేస్తే ఆయన బాధ్యత అంతటితో కంప్లీట్ అవుతుంది. దీనికి దయచేసి ముందుకు వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారని అయితే మాత్రం క్లియర్ గా అర్థమవుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏమైనా సుగాలి ప్రీతికి సంబంధించినటువంటి ఇష్యూలో జనసేన పార్టీ ఏ మాత్రం అశ్రద్ధ చేసినా, ఆ ఎంక్వైరీ అనేటువంటి విషయాన్ని దాని మీద వెయ్యకపోయినా, దాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయినా ఇది శాశ్వతమైనటువంటి మచ్చ జనసేన పార్టీకి ఏర్పడుతుంది. బట్ దీంట్లో ఎన్ని లోసుకులు ఉన్నాయో, దీంట్లో ఎన్ని లోపాలు ఉన్నాయో తెలియకపోవచ్చు కాక, కానీ ఏమైనా సరే ఇది జరిగి తీరాల్సిందే. ఇది జరిగితేనే జనసేన పార్టీకి మైనస్ లేకుండా ఉంటుంది. లేకపోతే రాజకీయంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నంతకాలం ఈ మచ్చగానే మిగిలిపోతుంది. ఒక ఆడపిల్లకి ఏ ఆడపిల్లకి అన్యాయం జరిగినా ఇది అన్యాయం అనేటువంటి మాట్లాడేటువంటి హక్కు ఉండకపోవచ్చు ఇంకా. ఎందుకంటే అలా మాట్లాడితే అవతల వాళ్ళకి అసలు సమాధానం చెప్పలేరు. పలానా ఏమైంది, నువ్వు అలా మాట్లాడు, ఏదో చేస్తానన్నావు అనేటువంటి విధంగా విపరీతమైన విమర్శలు వస్తాయి. దానికి ఎవరి దగ్గర సమాధానం ఉండదు. కాబట్టి అది తెలుసో తెలియకో మొత్తానికి అయితే లోపలికి వెళ్ళిపోయారు. ఆ పద్మవ్యూహాన్ని ఛేదించుకుని బయటికి రాగలిగితే శాశ్వతమైనటువంటి కీర్తి వస్తుంది. సుగాలి ప్రీతికి సంబంధించినటువంటి ఇష్యూలో జనసేన పార్టీ ముందడుగు వేస్తే శాశ్వతమైనటువంటి కీర్తి, వెనకడికి వేస్తే శాశ్వతమైనటువంటి అపకీర్తి. ఈ రెండు ప్రమాదాలు ఖచ్చితంగా జనసేన పార్టీకి ఉన్నాయనేది నా అభిప్రాయం. బట్ వీటిని సరి చేసుకోగలిగితే జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారి మార్కు పరిపాలనతోటి ఇక రాబోయేటువంటి రోజుల్లో జనసేన వేరే వ్యవహారం చేయొచ్చు అనేదే నా అభిప్రాయం. మరేమిటి చూద్దాం.